ప్రసంగిస్తారు. అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నామండి. ఈనాటి ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశ సభను ఉద్దేశించి దర్శి హరికృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి పరిస్థితుల్లో భయపడతారు. మరి ధైర్యం చేసి మీ వెంట నడవడానికి కేవలం 1 డజన్ మంది మాత్రమే నాయకులుగా వచ్చారు. ఈ డజన్ మందిని మీరు రాబోయే రోజుల్లో గుర్తించితే ఇంకా రాబోయే రోజుల్లో మాకు ఒక ధైర్యం అనేది వస్తుంది. కేవలం ఎన్నికలప్పుడే కుల నాయకులందరినీ వాడుకొని తర్వాత భయపడుతూ వారు మీ దగ్గరికి రాలేక సమస్యలు పరిష్కరించలేని పరిస్థితి రాకుండా ఆ ధైర్యంగా మీతో నడిచిన మా ఆర్యవైశ్య నాయకులందరినీ భవిష్యత్తులో గుర్తించి రాణింప చేస్తే మా వైశ్య కులానికి మీరు అంతకన్నా మంచి చేసింది లేదు. వారి ద్వారా మాకున్న నాయకుల ద్వారా మా సమస్యలు పరిష్కారం చేసుకుంటాం. మీరు చేయరని కాదు, మాకంటూ మా నాయకులకు చెప్పుకునేంత స్వతంత్రంగా మీ దగ్గరికి చెప్పుకోలేరు కాబట్టి మా నాయకులు మీతో ఎవరైతే నడుస్తున్నారో వారిని ప్రత్యేకంగా గుర్తించి వారికి సరైన సమస్యల పరిష్కారానికి మార్గం చూపిస్తారని ఈ వేదిక ద్వారా మీకు చెప్తున్నాం. మరి నారాయణ గారు మా బ్రిలియన్ మర్చెంట్స్ కు ఎంతో ప్రత్యేకత. వారు మా మీద అధికారుల దాడులు నిర్వహించినప్పుడు కేవలం 24 గంటల్లోనే దాన్ని పరిష్కారం చేశారు. అది మా బంగారు వ్యాపారాలు ఎవరు కూడా మర్చిపోరు సార్. మరి వేమిరెడ్డి గారు ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చినా కూడా మరి రాబోయే రోజుల్లో వారి యొక్క రాజకీయ అడుగులు అనుభవాలు అవన్నీ కూడా గమనిస్తాము. వారి అంట అందరూ నడుస్తాము. ఇదే ఆర్యవైశ్యుల ఐక్యత సార్. ముఖ్య డ్రైనేజ్ వ్యవస్థని ఏర్పాటు చేసి మొత్తం పైపు అన్ని అయిపోయి పెట్టేస్తున్నారు. కేవలం 90% పని పూర్తయిపోయింది. 10% మాత్రమే పెండింగ్ ఉంది. ఆ 10% ఏంటంటే మన ఇంట్లో నుంచి వచ్చే మరువు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఆ పైపుని మన డ్రైనేజ్ పైపుతో కలిపే అనుసంధానం చేయడం, లింక్ చేయడం ఒక్క పని మాత్రమే మిగిలిపోయింది. ఆ పని ఈ మీ అందరూ నన్ను పిలిచిన హరికృష్ణకి అందరికీ నా నమస్కారం. ఈరోజు ఆర్య వైశ్యులు సమాజంలో అభిమానం సంపాదించుకోవడం మీరు అందరూ. మీరు ఇప్పుడే చెప్పినట్టు నేను చాలా మంది వైశ్యులు నాకు స్నేహితులు ఉన్నారు. నాతో చాలా మంది ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్ వీళ్ళంతా కూడా నా సొంత మనుషులుగా ఉన్నారు. నేను గమనిస్తుంటాను. నీతి నిజాయితీగా అన్న వాళ్ళు ఆర్య వైశ్యులు చాలా మంది నా దగ్గర ఉన్న గమనిస్తుంటాను. రెండోది ఏంటంటే భయం, భక్తి 2 ఉన్నాయి. సో తప్పు చేయాలంటే కూడా భయపడతారు. మనం ఇది ఒక అడుగు ముందు చేస్తే ఇది తప్పులోనే ఆ భయము ఇప్పుడే చెప్పినట్టు భయము, భక్తి 2 ఉన్నాయి మీలో. ఇవి 2 ఒక మనిషికి ఇప్పుడు నా బోటుడికి ఒక కాన్ఫిడెన్స్ అంటారు దాన్ని. నాకు కాన్ఫిడెన్స్ వైశ్యాస్ అంటే ఒక తెలుగులో ఏం పర్వ నమ్మకం, ఒక నమ్మకం నాకు. సో నా బోటుడికి వైశ్యం అంటే చాలా నమ్మకం. నేను చెప్పాలంటే నాకు 2 చార్టర్డ్ అకౌంట్లు ఉంటే 2 వైశ్యులే. 2 కూడా చాలా మంచి వాళ్ళు. వాళ్ళిద్దరి పేరు గమనిస్తుంటా ఆ భయం ఉంది, ఆ భక్తి కూడా, భక్తి భావన కూడా. మా దగ్గర ఉన్నదనేది ప్రతి నెల నేను తిరుమల పోవాలి సార్, నాకు ఏం పర్లేదు అది మటుకు దర్శనం మటుకు కూడా చేయించండి అని ప్రతి నెల పోయి వస్తుంటారు. భక్తి భావన ఎక్కువ. ఈరోజు నారాయణ గారి గురించి చెప్పాలంటే 2019లో మీ అందరూ దాంట్లో నేను కూడా ఉన్నా. మనందరం కలిసి అనవసరంగా అతన్ని పోగొట్టుకున్నాం. ఎందుకంటే మొన్న నేను 53, 54 వార్డ్స్కి సార్ తోటే పోయినాం. ఇంటింటి క్యాంపెయిన్. అక్కడ పోతే ప్రతి ఒక్కరు కూడా సార్ మీకే ఓటు, మీకే ఓటు, మీకే ఓటు. ఏంటంటే ఈ దోమలు ఉంటే ఏదైనా ఇబ్బంది పడుతున్నాం సార్. 7 దోమలు, 6 దోమలు. మీరు చేసిన పని ఆ రోజు ఈ రోజు తినేసిందే
వాళ్ళకే వాళ్ళు చెప్తున్నారు సారికి వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ. అంటే నేను దాదాపు 100 ఇళ్ళు 100-150 ఇళ్ళకు తిరుగుతాం ఆ రోజు. అక్కడ గమనించింది 85% ఆఫ్ ఆడ మేము పోయిన ఇళ్లలో వాళ్ళ సమస్యలు దోమలు. అంటే డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు. అదే సార్ చెప్పినట్టు ఒక 10% కానీ ఆ రోజు ఈ వీళ్ళు ఖర్చు పెట్టింటే ఈ 10% డ్రైనేజ్ సిస్టమ్ కనెక్ట్ అయి ఉండేది. ఈ దోమల సమస్య లేకుండా పోయింది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ టోటల్ గా సక్సెస్ఫుల్ గా నెల్లూరు కార్పొరేషన్ బ్రహ్మాండంగా ఉండేది. మస్కిటో ఫ్రీ నెల్లూరు అయి ఉండేది. అటువంటిది కంప్లైంట్ అంతా దోమలు మీరే చెప్తున్నారు. రోడ్లు చాలా బాగా చేశారు సార్, ఆ తర్వాత ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు. సో మనందరం 2019 చేసిన తప్పు మళ్ళీ రిపీట్ చేస్తాం. నేను కూడా ఉన్నా దాంట్లో. ఈరోజు మనం 24 నారాయణ స్వామి మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలా. మీ అందరికీ ఒకటే చెప్పేది, నెల్లూరు సిటీ ఎక్కడికో వెళ్ళిపోద్ది. సార్కి ముందు అంటే ఫ్యూచర్ ప్లానింగ్ కానీ అది ఎక్సలెంట్. అది నేను ఈ మధ్య సార్తో కొంచెం మీరందరికీ తెలుసు, ఈ మధ్యనే నేను పార్టీలో చేరాను. సార్తో నేను ఈ మధ్య చూసిన దాంట్లో చాలా కష్టపడ్డారు. అసలు ఒక మనిషి ఇంత పని చేయగలుగుతాడా అనిపించింది నాకు. నా ఇండివిజువల్, ఇది నా ఒపీనియన్. నేను గమనించింది సార్ని, నా ఒపీనియన్ చెప్తున్నా. ఆయన పొగడేది కాదు, ఇది ఊరికి ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా. ఒకరిని పొగడాల్సిన అవసరం లే. మనం చూసింది 10 మందిని తెలిస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఏంటో ఒక మనిషి అంటే. మీరు చూసి ఉంటారేమో, సిస్టమేటిక్ గా ఉంటుంది కదా సార్ దగ్గర. ఒక టైం అంటే టైం, ఒక ఏదైనా పని ఉంది, ఈ పనికి మనం ఇట్లా చేస్తే ఎట్లా, ఇది చేస్తే మంచిది, ఎక్కడ కూడా సౌండ్ ఉండదు. ఇప్పుడే సైలెంట్ కిల్లర్ అన్నారు సారు. నేను కిల్లర్ అనే పదం కూడా వాడిను, బట్ సైలెంట్ ఆపరేటర్. ఎందుకంటే కిల్లర్ మంచి పదం కాదు. ఇప్పుడు బ్రహ్మముక్త వాడాడు, దాన్ని నేను అబ్జెక్ట్ చేస్తున్నా. కిల్లర్ అని వాడకూడదు, సైలెంట్ ఆపరేటర్. మీరు ఆయన చెప్పింది ఓటు సిస్టమ్ చెప్పాడు, కానీ మీరందరూ కూడా అట్లే చెప్పేది సైలెంట్ ఆపరేటర్ సార్. మీ అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మందికి తెలియదు అసలు. ఏదో నారాయణ సార్లే అనుకుంటున్నారు. ఇది కాదు, పెద్ద పొరపాటు చేస్తారు మీరు కానీ ఓటు అయిపోతే. మీరే కాదు, ప్రతి ఒక్కరిని, మీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, మీ పక్కన మీ బంధువులు, ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఈసారి మనం పర్సెంటేజ్ ఓటు పెంచాలా. టౌన్ లో, సిటీలో మనం పెంచకపోతే మనం ఇబ్బంది పడతాం. ప్రతి ఓటు అందరికి ముఖ్యం. సో ఖచ్చితంగా మనం ఈరోజు నాకు నా మైండ్ ఓటు మీద పని చేస్తుంది. స్వార్థం అనుకోండి, ఏమైనా అనుకోండి. మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ మీటింగ్ అంటాం. ఆ రోజు మీ కోరికలు ఏమైనా ఉంటే చెప్పండి. ఆ రోజు మనం మీ దగ్గర నుంచి ఏమి కోరికలు ఉన్నాయో అటువంటి మనం ఆ రోజు సమాధానం ఉంటది, ఖచ్చితంగా చేస్తాం కూడా. నన్ను కూడా ఎంపీగా మీరందరూ ఓటేసి గెలిపించండి. మనం అందరం చంద్రబాబు నాయుడు గారిని కుర్చీలో, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టలేకపోతే, ఇప్పుడే చెప్పారు కదా, నేను చెప్పాను ఒక పదం, భయం భక్తి. ఆ భయం అనేది మీకు ఏర్పడిపోద్ది. ఆ భయంతో మీరు ముందుకు పోలేరు, మీరు వ్యాపారం కూడా చేయలేరు సరిగా. ప్రతి ఒక్కరికి ఇబ్బందులు వస్తాయి. అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తీసుకొస్తే మనము భయం అనేది ఉండదు, ఇటువంటి పరిస్థితులు ఉండవు. మీకు ధైర్యంగా మీ వ్యాపారం మీరు చేస్తారు. ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రాలైనా, ఏ జిల్లాలైనా, ఏ నగరాలైనా వ్యాపారాలు సక్రమంగా జరగాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే వ్యాపారాలు జరుగుతాయి. నేను 2014 నుంచి 19 దాకా మంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని డెవలప్ చేయడం కోసం, ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ తీసుకురావడం కోసం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారితో అనేక దేశ విదేశాలు తిరిగారు. నేను తిరిగిన దేశాలంటూ లేవు, అన్ని దేశాలు తిరిగాం.
అన్ని దేశాల్లో అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ యొక్క సీఈఓలతో ప్రెసిడెంట్లతో మీటింగ్లు పెట్టాం. అన్ని దేశాలు మేము అక్కడ పెడితే వాళ్ళు ఫస్ట్ అడిగిన కొద్దిగా ప్రశ్న ఏంటంటే, మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది అంటే, వాతావరణాలు ప్రశాంత వాతావరణంగా అల్లర్లు ఉన్నాయా? ప్రతి ఒక్కరు ఫస్ట్ క్వశ్చన్ అదే. ప్రశాంత వాతావరణం గత 5 సంవత్సరాలు ఎలా ఉంది, గత 10 సంవత్సరాలు ఎలా ఉంది? రెండో క్వశ్చన్, మీకు కేంద్రానికి ఉన్న సంబంధాలు ఏంది, మీకు కేంద్రానికి మంచి సంబంధాలు ఉన్నాయా లేదా? ఈ 2 క్వశ్చన్లే. తర్వాత మనం ల్యాండ్ ఇస్తానంటాం, వాటర్ ఫెసిలిటీ ఇస్తానంటాం, ఎలక్ట్రిసిటీ ఇస్తానంటాం, రోడ్లు వేస్తాం, అవన్నీ మూడో విషయం. ఫస్ట్ క్వశ్చన్ ప్రశాంతమైన వాతావరణం, రెండవది కేంద్రానికి మీకు ఉన్న సంబంధాలు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలంటే పర్మిషన్లు కావాలి, ఎన్విరాన్మెంట్ పర్మిషన్ అని చాలా పర్మిషన్లు కావాలి. అవన్నీ కేంద్రం యొక్క ఆధ్వర్యంలో ఉంటాయి. నేను చెప్తున్నానంటే, మీరు ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. నేను కూడా ఎప్పుడు కోరుకునేది చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండాలని. ఈరోజు తెలుగుదేశంలో ఒక 3000 మంది సైనికులు ఉన్నారు, తయారయ్యారు నెల్లూరు సిటీకి. హరికృష్ణ ఇలాంటి వాళ్ళు అయ్యారు. వాళ్ళందరికీ నేను కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తుంటా, ఎక్కడా కొట్లాటలు వద్దు, ఘర్షణలు వద్దు. వాళ్ళ ఘర్షణలకు వచ్చినా మీరు ఘర్షణలకు పోవద్దు, మీరు నాకు ఇన్ఫార్మ్ చేయండి. పోలీస్ ఏదైతే ఎస్పీ పోలీసు ఉన్నారో వాళ్ళకి చెప్తాము, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఘర్షణకు వచ్చినప్పుడు మనం కూడా ఘర్షణ పోతే అది ఇష్యూ పెద్దదై నష్టపోయేది మీ కుటుంబాలు నష్టపోతాయి. ఎవ్వరు ఘర్షణలో పోవద్దని నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు చెప్తున్నాడు. ఇంకోటి, మన ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కాబోయే ముఖ్యమంత్రి గారు, ఆయన కోరుకునేది కూడా అదే. ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే వ్యాపారస్తులు వ్యాపారాలు చేస్తారు. వాళ్ళు వ్యాపారాలు బాగా చేసి వాళ్ళ లాభాలు బాగా ఆర్జిస్తేనే ప్రభుత్వానికి అనేక ట్యాక్సుల రూపంలో ట్యాక్సులు కడతారు. ట్యాక్సులు కట్టినప్పుడే ఆ డబ్బులతో కొంత సంక్షేమం చేస్తాం, పేదలకి కొంత డెవలప్ చేస్తాం. వాళ్ళ వ్యాపారాలు సరిగా చేయనప్పుడు ప్రభుత్వం యొక్క వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. ఆదాయం తగ్గిపోయినప్పుడు పేదలకు సంక్షేమాలు చేయలేం. డెవలప్మెంట్ అంటే మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే డెవలప్మెంట్ చేయాలి, డెవలప్మెంట్ చేయలేము. ఈ 2 జరగాలంటే వ్యాపారస్తులు ఈ రాష్ట్రంలో బాగా వ్యాపారాలు చేయాలి, ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదని. మా జోలికి ఎవరు రాకపోతే చాలు, మా పని మేము చూసుకుంటాం, మా కష్టం మేము పెడతాం, మా సంపాదన మేము సంపాదించుకుంటాం. మా మీద ఎవరి ప్రమేయం ఉండకూడదు, మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టకూడదు అని ఆలోచన చేసే అత్యంత బలమైన కులం ఆర్యవైశ్య కులం. నెల్లూరు నగర నియోజకవర్గానికి వస్తే దాదాపు 19,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు. ఓటర్ల కంటే ఇంకా కొంతమంది ఓటు నమోదు కానోళ్ళు కూడా ఉంటారేమో, కానీ ఓటర్ల పరంగా ఎత్తుకుంటే దాదాపు 19,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు ఒక్క నెల్లూరు నగర నియోజకవర్గంలో మాత్రమే. ఇప్పుడు మాట్లాడినటువంటి పెద్దలందరూ చెప్పారు, అన్ని విషయాలు చెప్పారు. సహజంగా మీకు రాజకీయ నాయకులతో అవసరాలు మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా చాలా తక్కువగా ఉంటాయి. ఎప్పుడో ఏందో మీ వ్యాపారాల జోలికి ఎవరైనా వస్తేనో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే తప్ప మీకు మరీ ముఖ్యంగా ఆర్యవైశ్యులు ఎవరికి కూడా రాజకీయ నాయకులతో అవసరాలు పెద్దగా ఉండకపోవచ్చు. అయినప్పటికీ మారిన ఈ రాజకీయ పరిస్థితుల్లో ప్రతి వాడు వచ్చి దబాయించడం, బెదిరించడం అటువంటి ఈ మధ్యకాలంలో అనేకం చూసాం. ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఒక అరుదైన కాంబినేషన్ నెల్లూరు నగర నియోజకవర్గానికి ఉంది. ఒక సమర్థవంతమైన నాయకుడు, ఎక్కడ ఏమీ ఆశించకుండా భగవంతుడు తనకి ఇచ్చిన దాంట్లో నెల్లూరుకి ఏదో చేయాలా అని చెప్పి తప్పన పడే నాయకుడు ఒకవైపు, మన శాసనసభకు పోటీ చేస్తున్నాడు మన మాజీ మంత్రి నారాయణ గారు. సాధ్యమైనంత వరకు నారాయణ గారు గతంలో ఏం చేశారు, ఎలా చేశారు అనేది ఇప్పుడు అందరికి చెప్పారు. నేను ప్రత్యేకించి దాని గురించి చెప్పాల్సిన అవసరం. మరోవైపు పెద్దల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు.
అనేక రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అది లక్ష దీపోత్సవం కావచ్చు, వెంకటేశ్వర వైభవోత్సవాలు కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలు బహుశా ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. 45 సంవత్సరాల నుంచి స్నేహితం. ఆయన ఎటువంటి వ్యక్తితో ఏంటో అన్నీ తెలుసు. ముఖ్యంగా ఎంపీ ఆంజనేయులు గారు చెప్పినట్టు ప్రతి ఒక్క ఆరోగ్యస్తుడు ఏదన్నా పని చేయాలంటే పట్టుదలతో చేస్తారు. కానీ భయం ఒక్కటే మనల్ని వెంటాడుతూ ఉంది. అందుకనే ఎవరు రాజకీయంగా ముందుకు రాలేకపోతున్నారు. ఆ భయాన్ని వదిలిపెట్టండి. ఆ భయాన్ని ఎప్పుడైతే వదిలిపెడతామో అందరూ రాజకీయంగా ఎదుగుతారు. ఇప్పుడు ఆ భయం వల్ల ఇంక రాబోయే తెలుగుదేశం పార్టీని నారాయణ గారు ఉన్నారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. నేను చెప్పకూడదు ఆయనకి ఎంత పెద్ద లాభీ ఉందో, ఎంత పెద్దోళ్ళో నాకు తెలుసు. ఆయన ఎక్కడికైనా కానీ దేనికైనా కానీ ముందుంటారు. దానికి తోడు వీళ్ళందరికీ హనుమంతుడిలాగా రూప్ కుమార్ యాదవ్ ఉన్నాడు. ఎప్పుడు ఫోన్ చేసినా మీకు అందుబాటులో ఉంటాడు. ఎప్పుడైనా సరే నేను కూడా చెప్తున్నా, గతంలో కూడా చెప్పాను, ఏ అర్ధరాత్రి ఫోను నాకు చేసినా కానీ నేను వస్తా. ఏ ఇబ్బంది పడలే, ఎవరైనా కానీ ఇబ్బంది పడలే, నేను వస్తా. రాకుంటే అప్పుడు అడగండి. మీరు నా నెంబర్ నోట్ చేసుకోండి, 9966777449. ఎప్పుడైనా ఫోన్ చేయండి, నేను వస్తాను. గతంలో కూడా మేము కొన్ని సీట్లు అడిగాం. గెలిచే సీట్లనే మేము అడుగుతాం. అది మా బలం ఎక్కడుందో ఆ బలం ఉన్న చోటే దయవుంచి మాకు రేపు కార్పొరేషన్ సీట్లు కూడా కేటాయించండి. ఎప్పుడైతే మీరు మా బలం ఉన్న చోట్ల మేము అడుగుతామో ఆ సీట్లు మీకు తెలుసు మా బలం ఎక్కడ ఉండేది, ఆ ఏరియాల్లోనే మా కార్పొరేషన్ సీట్లు కేటాయించండి. మనం అందరికీ తెలిసిన విషయం ఏంటంటే నెల్లూరు సిటీలో మనం 19,000 మంది ఉన్నాం. కానీ ఈరోజు ఇంతమంది వచ్చారంటే గతంలో కూడా చాలా ఎలక్షన్లు నేను గమనించాను. వయసులంటే సైలెంట్ కిల్లర్స్. ఓటింగ్ వచ్చినప్పుడు ఎవరు ఎంతమంది వచ్చి అడిగినా కూడా అలాగే అన్నా అంటారు. సైలెంట్ గా ఎవరికి వెయ్యాలో వాళ్ళకి వేస్తారు. అది నాకు కూడా బాగా తెలుసు. ఈరోజు ఇంతమంది వచ్చారు అని అంటే చాలా గొప్ప విషయం. ఒక వార్డు మీటింగు రేపు కొద్ది రోజుల్లోనే ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళందరితో సంప్రదించి మనం కాన్స్టిట్యున్సీ వైజ్ ఒక పెద్ద మీటింగ్ పెట్టుకుంటాం. ఆ మీటింగ్ కు మీరు రావాల్సిందిగా కోరుచున్నాను. సమావేశాన్ని చూస్తుంటే నిజంగా నారాయణ గారు కానీ విపిఆర్ కానీ గెలిచినట్టే అని అనిపిస్తుంది. మనందరి యొక్క కలయిక చాలా ఆనందంగా ఉంది. మీ అందరి సపోర్టు ఈ ఇద్దరి అభ్యర్థుల పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన మాజీ మంత్రి పొంగూరు నారాయణ గురించి 2 విషయాలు చెప్తా. ఆయన 2014, 2019లో మనం ఓట్లు వేస్తే గెలవలా. తెలుగుదేశం పార్టీ ఆయన్ని మున్సిపల్ చైర్మన్ గా చేసింది, మున్సిపల్ మంత్రిగా చేసింది. ఆ రోజు నుంచి రాష్ట్రానికి కానీ మన నెల్లూరుకి కానీ ఎనలేని సేవలు చేస్తున్నారు. రాష్ట్రానికి ఏం చేశారంటే ఒక వైజాగ్ తీసుకోండి, ఒక విజయవాడ తీసుకోండి, ఒక విశాఖపట్నం మన రాజమహేంద్రవరం తీసుకోండి, తిరుపతి తీసుకోండి, సిటీలన్నీ డెవలప్ చేసి ఈ రోజు విడిపోయిన రాష్ట్రానికి ఒక దిక్సూచిగా నిలిపిన ఏకైక వ్యక్తి మన పొంగూరు నారాయణ గారు. మన నెల్లూరు తీసుకుంటే చెప్పలేని అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. వాటిలో ఒక 2-3 చెప్తాను. మొదటిది పార్కులు తీసుకుంటే చరిత్రలో మనం ఎక్కడా కూడా ఇప్పటిదాకా చూడలే. సుమారు 85 పార్కులు ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నాయంటే ఆయన యొక్క కృషి ఫలితమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఆ పార్కుల్లో ఎంతో మంది ముసలి వాళ్ళు, పిల్లలు అందరూ ఆడుకోవడం కానీ ఎంతో ఆరోగ్యాన్ని ఆహ్లాదంగా ఉంచుకుంటున్నారంటే ఆయన యొక్క కృషి ఫలితమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.